ఇది బాగా వెయిట్ చేసాను. షిట్ ఏమైంది అజయ్? బాగుంది వెయిట్ చేస్తాను అనుకోలే బా. నేనేం చేశాను? నువ్వు ఒక మంచి కెమెరా ఉన్నది, లెన్స్ కొన్నావు, కానీ వాటి గురించి నాకు చెప్పలా. అదే నీకు చెప్పలా, వాళ్ళకి చెప్పలా. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. రెడీ. హలో, నమస్తే, వనక్కం, సలాం లేకుం. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది మేము దేని గురించి చెప్పబోతున్నాము. ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్న బ్లాక్ లెన్స్ చూస్తున్నారు కదా, అది వివో X300 Pro యొక్క లెన్స్. అది ఆ లెన్స్ యొక్క స్టార్టింగ్ జూమే 200 mm నుంచి ఉంటది. మీరు చూస్తున్నారు కదా ఆ లారీని, ఎట్లేదన్నా 1.5 కిలోమీటర్ ఉంటది. సో దీని వీడియో మోడ్ లో చూసి 1150 mm ఉంటది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫోటో మోడ్, దీని వచ్చేసి 5400 mm అయితే ఉంటది. సో దీన్ని క్యాల్కులేట్ చేసి జూమ్ లో చెప్పాలంటే 200x జూమ్ అయితే ఉంటది. మీరు ఈ లెన్స్ కున్న డాట్ ని చూస్తున్నారు కదా, ఫోన్ కి మ్యాచ్ చేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. హలో ఆగండి, కిందుండే పక్షులు, జంతువులు, ఆటోలు, మనుషులు కాదు. పైన ఎగిరే పక్షి అయినా, గాల్లో ప్రయాణించే విమానం అయినా, పైన చూసే చంద్రుడైనా మన ఫోన్ లో తొంగి చూడాల్సిందే, మనం ఫోటోలు ఎత్తాల్సిందే. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాదు, నేను కాదు, ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. అది మేఘమా లేదా మా ఇంటికి వచ్చిన దీపమా, లేకుంటే ఏంది మా వీడియోలు తీస్తా అంటే మేఘం కదులుతా నా దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు. చూడండి ఆ విజువల్, చూడండి ఎంత బాగుందో. ఇదంతా చూడడానికి కారణం ఆ లెన్స్, ఆ ఫోన్ వల్ల నేను ఇదంతా చూసాను. ఈ లెన్సే కాదు, ఇంకో లెన్స్ కూడా కొన్ని ఉన్నాము. ఇప్పుడు వరకు చూసిందంతా ఫస్ట్ జనరేషన్. ఇంకా మీదట నేను చెప్పబోయేది సెకండ్ జనరేషన్ గురించి అయితే చెప్తాను. ఆ సెకండ్ జనరేషన్ నేమ్ వచ్చేసి X300 Ultra 400 mm లెన్స్. ఈ 400 mm లెన్స్ గురించి మీకు సపరేట్ గా ఒక లాగ్ అయితే తీస్తాను. ఈ లెన్స్ ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కామెంట్ అయితే చేసేయండి, తప్పకుండా నేను DM అయితే చేస్తాను.